వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా చెంచుపేటలోని విద్యుత్ కార్యాలయానికి బీజేపీ నాయకులు తాళాలు వేసి నిరసన తెలిపారు. సిబ్బందిని బయటికి పంపి కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. విద్యుత్ ఛార్జీలను పెంచి పేద ప్రజలు నడ్డి విరుస్తున్నారని, విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, ప్రజలకు న్యాయం చేయలేని పాలకులు ఈ పరిపాలన వల్ల అనవసరంగా విద్యుత్ ఛార్జీలు 8 అందరూ కూడా బయటికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. లేదు, మీరు పైకి చెప్పండి సార్, పైకి చెప్పండి ఇలా జరిగింది కాదు సార్. మీరు సార్ అన్ని కరెక్ట్గా జరుగుతూ ఉంటే మీరు చేయాలి కూడా మా ట్యాక్స్ నుంచి వస్తున్నాయి. మీకు తెలుసు, మాకు తెలుసు కాబట్టే మేము ఇక్కడికి వచ్చాం. మీరు నాణ్యమైన విద్యుత్ ఇట్లా పవర్ కట్ ఉంటుంది, దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. మీరు ప్రజల కోసమే కదా మేము అడుగుతాంది మిమ్మల్ని. దానికి కూడా స్వచ్ఛందంగా మీరు చేశారు కాబట్టి దానికి కూడా ప్రయత్నం. ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన చేతగాని తనంతో, అసమర్థ పరిపాలనతో ఈ రాష్ట్రంలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు. పేద ప్రజలు ఎవరైతే కనీసం 100 రూపాయల లోపు విద్యుత్ కట్టేవాళ్ళు వాళ్ళు కూడా ఈరోజు దాదాపుగా 1000 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. విద్యుత్ అనేది ఒక విలాసవంతమైన వస్తువుని చేసేసాడు ఈ రాష్ట్రంలో. ఇది కేవలం తన చేతగానితనం, అసమర్థ పరిపాలన వల్ల. కానీ దానికి ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దీన్ని నిరసిస్తూ మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి పిలుపు మేరకు ఈరోజు తెనాలి సబ్స్టేషన్ దగ్గర ఈ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు ఇవ్వలేనప్పుడు ఈ ఆఫీసు మనకు అవసరమా అని ఈ ఆఫీసుకు కూడా ఇక్కడ తాళం వేయటం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తన ముద్రనిద్ర వీడి ప్రజలకు ఉపయోగపడే చర్యలు చేయాలని, ఏదైతే విద్యుత్తులో అనేక రకాల ఛార్జీల పేర్లతో ఛార్జీలు పెంచి ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నాడో అవన్నీ కూడా వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టారు. మ్యాథమెటిక్స్లో రాణించే విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వేజల ఉమామహేశ్వరరావు తెలిపారు. శుక్రవారం రామలింగేశ్వరపేటలోని రెయిన్బో ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు గణిత శాస్త్ర దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ రకాల నమూనాలను ఆయన పరిశీలించారు. మ్యాథమెటిక్స్ అనేది ప్రతినిత్యం మనిషికి అనుభవంలో ఉంటుందని, చిన్నతనం నుండే గణిత శాస్త్రం పట్ల ఆసక్తి కనబరిచే విధంగా విద్యను బోధించినట్లయితే వారి జీవితంలో ఉన్నతంగా రాణిస్తారని ఉమామహేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ దొడ్డక ఆదినారాయణ, సిహెచ్ సుందర్రావు, శ్రీనివాసరావు, రాధిక, ప్రిన్సిపల్ సాయిప్రియ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మ్యాథమెటిక్స్ అనేది నిత్య జీవితంలో ప్రతిరోజు మనకి అనుభవంలో ఉంటుంది. ఉదయం పాల దగ్గర నుంచి కూరగాయలు కొనుగోలు నుంచి ప్రతిదానికి కూడా ఈ మెజర్మెంట్స్ అనేవి అవసరమవుతాయి. అదేవిధంగా పిల్లలకి చిన్నతనంలోనే ప్లే అండ్ మోడల్లో కనుక మ్యాథమెటిక్స్ నేర్పగలిగితే మ్యాథమెటిక్స్ అంటే భయం లేకుండా పై క్లాసులోకి వెళ్ళడం జరుగుతుంది. ఎవరైతే మ్యాథమెటిక్స్లో రాణిస్తారో వాళ్ళ జీవితంలో ప్రతి విషయంలోనూ కూడా ఒక క్యాలిక్యులేషన్గా ఓ పద్ధతి ప్రకారం వాళ్ళ జీవితం కూడా పునఃస్థితికి ఎదుగుతుందని నమ్ముతూ ఉంటాను. శ్రీనివాస రామానుజం మరి మ్యాథమెటిక్స్లో ఒక చిన్నతనంలోనే మరి భారతదేశానికి ఒక ప్రత్యేకతని తీసుకుని రావడం. రెయిన్బో గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ పిల్లలందరూ కూడా చాలా కష్టపడి రామానుజన్ గారి బర్త్డే రోజు సందర్భంగా మ్యాథ్స్ ఎగ్జిబిషన్ ఇక్కడంతా చాలా కేర్ఫుల్గా కండక్ట్ చేశారు. ఎవ్రీ వన్ ఈజ్ ఈగర్. వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పి. అండ్ మనం రామానుజన్ గారి గురించి తెలుసుకోవాలంటే చాలా పూర్ ఫ్యామిలీ నుంచి హ్యాస్ గ్రోన్ అప్
అత్యంత చిన్న వయసులోనే ద ఏజ్ ఆఫ్ 33 years ఓన్లీ ఆయన మన ఇండియా లెవెల్ని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకుని వెళ్ళారు. ఆయన ఈవెన్ ఇప్పటి వరకు డిస్కవర్ చేసిన చాలా వరకు థియరమ్స్ థీసిస్ కానివ్వండి, టిల్ నౌ దే ఆర్ నాట్ డీకోడెడ్. అంత గ్రేట్ హీ ఈజ్ అ మ్యాథమెటిషియన్. పిల్లలు చక్కగా 6th క్లాస్ 5th క్లాస్ నుంచి అందరూ కూడా చాలా చక్కగా బాగా చేశారు. అన్నీ కూడా ఇన్నోవేటివ్గా ఇంట్రెస్ట్గా ఉన్నాయి. పిల్లలందరూ కూడా చక్కగా ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే పిల్లలకి మ్యాథ్స్లో నెంబర్స్ మీద గ్రిప్పు, తర్వాత ప్రాపర్టీసు, ఫండమెంటల్స్ ఆఫ్ ది మ్యాథ్స్ ఆపరేషన్స్ ఇవన్నిటి మీద కూడా చాలా చక్కగా చేశారు. సో ఇది వెరీ హ్యాపీ. అన్నీ కూడా చక్కగా ఉన్నాయి. ఏర్పాటు చేసినటువంటి యాజమాన్య వారిని, స్కూల్ వారిని, టీచర్స్ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల అవగాహన కేంద్రం ఏర్పాటు చేశారు. తెనాలి మండలం రూరల్ పరిధిలో ప్రతి పోలింగ్ స్టేషన్ నందు ఈవీఎంలపై ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు సహాయ గణాంకాధికారి బండారు వాసుబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వి జయంత్ బాబు, 1 టౌన్ హెడ్ కానిస్టేబుల్ కె సాంబశివరావు తదితరులు ఉన్నారు. ఈవీఎంస్ డెమాన్స్ట్రేషను అంటే ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చే ప్రతి పౌరుడికి ఈవీఎంస్ మీద అవగాహన అండి. అలా ఎలా ఓటు అతను నమోదు చేసుకోవాలి అనేది అవగాహన యంత్రాలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ఇక్కడ అరేంజ్ చేశారు. ఇదేమన్నా కంట్రోల్ యూనిట్ అండి. దిస్ ఈజ్ కంట్రోల్ యూనిట్, దిస్ ఈజ్ బ్యాలెట్ యూనిట్. అదేవిధంగా వీవీప్యాట్, ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ అనేది ఉంటుందండి. ఇదేమన్నా అండర్ కంట్రోల్ ఆఫ్ పోలింగ్ ఆఫీసర్లో కంట్రోల్లో ఉంటుందండి. ఇది మీరు దీంట్లోంచి బ్యాలెట్ ఇస్తారు సార్, బ్యాలెట్ ఇస్తారు. బ్యాలెట్ ఇచ్చినప్పుడు ఇక్కడ బిజీ ల్యాంప్ వెలుగుతుంది. పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి ఈ కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ ఇచ్చినప్పుడు అతనికి బిజీ ల్యాంప్ వెలుగుతుంది. ఇది సీక్రెట్ కంపార్ట్మెంట్లో ఉంటుంది సార్ ఈ బ్యాలెట్ యూనిట్ యాజ్ వెల్ యాజ్ వీవీప్యాడ్. ఇక్కడ రెడీ ల్యాంప్ వెలుగుతుంది. మేము ఎప్పుడైతే బ్యాలెట్ ఇచ్చామో రెడీ ల్యాంప్ వెళ్ళగానే ప్రజెంట్ 16 క్యాండిడేట్స్ అండి, అంటే ఇంక్లూడింగ్ నోటా కంటెస్ట్ చేశారు. ఆ ఎదురుగా ఏ సీరియల్ నెంబరు, పేరు, సింబల్ ఉంటుంది సార్. ఎదురుగా నీలిరంగు బటన్ ఉంటుంది. మనకి ఏ సింబలు, పేరు నచ్చితే ఆ సింబల్ ఎదురుగా నీలిరంగు బటన్ ఉంటుంది సార్. ఆ బటన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన వెంటనే దాని ఎదురుగా రెడ్ ల్యాంప్ వెలుగుతుంది. వెలిగిన తర్వాత మనం ఏ గుర్తుకైతే మనం ఓటుని నమోదు చేసుకున్నామో, నీలిరంగు బటన్ ప్రెస్ చేసామో, ఇక్కడ మనకి వీవీప్యాడ్లో ఆ యొక్క సింబలు, ఆ పేరు, సీరియల్ నెంబరు 7 seconds ప్రింట్ వచ్చేసి విజిబుల్ అవుతుంది. మనకు కనపడుతుంది, అర్థంలో కూడా మిర్రర్లో కూడా కనపడుతుంది. 7 సెకండ్ల పాటు ఉంటుంది. బుర్రేపాలెం రోడ్లోని వివేక సెంట్రల్ స్కూల్ నందు గీతా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్వామి దయానంద ఆశ్రమవాసి శ్రీ 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 స్వామి భాస్కరానంద సరస్వతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భగవద్గీత 18 అధ్యాయాలలోని వచన పారాయణం గావించారు. విద్యార్థుల సమక్షంలో భగవద్గీత శ్లోక పారాయణం, వచన పారాయణం నిర్వహించుకోవడం అద్భుత సన్నివేశమని అన్నారు. న్యూఢిల్లీకి చెందిన ప్రముఖ సామాజిక సేవా కార్యకర్త ఐ లీలా సరస్వతి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసి శోభాయాత్రను ప్రారంభించారు. అనంతరం తైత్తిర్య పరిషత్ గ్రంథాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ రావిపాటి వీరనారాయణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు, ఠాగూర్, మురళి, శివకుమార్, జీవి చౌదరి, వెంకటేష్, రాజేష్, అక్షయ్, ఉదయ్ కిరణ్, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. గీతా జయంతి సందర్భంగా శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ ప్రాంగణంలో
మరి గీతా జయంతి ఉత్సవాలు ఇప్పుడే ప్రారంభమవుతున్నాయి. మరి మనందరికీ తెలుసు, మానవాళికి ఒక అద్భుతమైనటువంటి సందేశం భగవద్గీత. కేవలం అర్జునుడికి మాత్రమే హితబోధ చేసినట్టుగా మనకు అనిపిస్తున్నప్పటికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు మన మానవాళికి అందరికీ కూడా ఒక చక్కటి మరి సందేశాన్ని అందించారు. వ్యక్తిత్వ వికాసానికి కావలసినటువంటి విషయాలన్నిటినీ కూడా ఆ భగవద్గీతలో నిక్షిప్తం చేసి ప్రతి సమస్యకు కూడా సమాధానం ఉండేలాగా భగవద్గీత రూపుదిద్దుకుంది. సుమారు 700 శ్లోకాలతో ఉన్నటువంటి ఈ భగవద్గీత మరి ఈ రోజున మరి మన మానవాళికి అందరికీ కూడా స్థానిక బుర్రిపాలెం రోడ్లోని వెస్ట్ బెర్రీ పాఠశాలలో 13వ ఆరోమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ సిబిఎస్ఈ రీజనల్ ఆఫీసర్ శేఖర్ చంద్ర విచ్చేశారు. ఈ కార్యక్రమం గురించి శేఖర్ చంద్ర మాట్లాడుతూ తెనాలిలో వెస్ట్ బెర్రీ పాఠశాల సిబిఎస్ఈ విద్యా విధానాలను పటిష్టంగా అమలు పరుస్తుందని, పిల్లలు నేటి రోజుల్లో జరుగుతున్న పరిణామాలు గమనించుకుంటూ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తెలుసుకోవాలని, పిల్లల పట్ల తల్లిదండ్రులు నిర్వర్తించాల్సిన బాధ్యత గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమం గురించి పాఠశాల జేఎండి ప్రసన్నాంజనేయులు మాట్లాడుతూ పాఠశాల అనేది విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపక బృందం వారి సమన్వయంతోనే సాధ్యమని, అంతేకాని ఏ ఒక్కరితోనే అది సాధ్యం కాదని అన్నారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు నిర్వర్తించాల్సిన బాధ్యత గురించి వివరించారు. రాబోయే కాలంలో ఏఐ టెక్నాలజీ ఎలాంటి మార్పులు చేస్తుందో చెబుతూ అది విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పులు సృష్టిస్తుందో తెలిపారు. ఈ కార్యక్రమంలో పిల్లలు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పండుగల ప్రాముఖ్యతను తెలియజేసే సాంప్రదాయ దుస్తులు ధరించి ఆ నృత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు హాలోవీన్ ఇంకా ఆధునిక నృత్యాలతో ఆహుతులను అలరించారు. వెస్ట్ బెర్రీ ప్రధానోపాధ్యాయులు టీవీ సుబ్రహ్మణ్యం పాఠశాల యాన్యువల్ రిపోర్ట్ను, పాఠశాలలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, అడ్మిన్ బృందం పాల్గొన్నారు. వెస్ట్ బెర్రీ స్కూల్ తెనాలి 13వ ఫౌండర్స్ డే 13th ఫౌండర్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా మనం ఇక్కడ 13th యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. ఫౌండర్స్ డే 13వ ఫౌండర్స్ డే కార్యక్రమంలో మేము కేవలం డ్యాన్సులనే కాకుండా ఒక థీమ్ లాగా ఎంచుకుని ఒక జర్నీ లాగా మేము కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. కొంతమంది ఏలియన్స్ మన ఇండియాకి వచ్చి ఇక్కడ జరుగుతున్న ఫెస్టివల్స్ అంటే అరోమా ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఫెస్టివల్స్ అనే భాగంగా వాళ్ళు రకరకాల దేశాలకి, రకరకాల స్టేట్స్కి వెళ్ళి అక్కడ జరిగే ఆ ఫెస్టివల్స్ని వాళ్ళు ఎంజాయ్ చేసేట్లుగా మేము ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ చెంచుపేట విద్యుత్ కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపిన బీజేపీ శ్రేణులు. కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె 11వ రోజు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.